దూర విద్యా విధానంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ దేశంలోనే మొట్టమొదటి సార్వత్రిక విశ్వవిద్యాలయం. దాదాపు 2.5 దశాబ్దాలుగా దూర విద్యా విధానం ద్వారా కంప్యూటర్ కోర్సును అనుసంధానం చేస్తూ బీఏ, బీకామ్, బీఎస్సీ డిగ్రీ కోర్సులను అందిస్తోంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయి, డిగ్రీ, డిప్లొమా స్థాయి కోర్సులను ఔత్సాహికులైన విద్యార్థులకు అందిస్తోంది. డెవలప్మెంట్ స్టడీస్లో సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్ ద్వారా ఎంఫిల్, పీహెచ్డీతో పాటు విశ్వవిద్యాలయమే స్వయంగా దూర విద్యా విధాన అంశంపైన పీహెచ్డీ వంటి పరిశోధన కోర్సులు ప్రవేశపెట్టింది. సుమారు 4.5 లక్షల మంది విద్యార్థులు ఈ విశ్వవిద్యాలయం నుంచి ఉన్నత విద్యావకాశాలు పొందుతున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం స్థానికంగా స్వయం బోధనా పద్ధతిలో ముద్రణ రూపంలో రూపొందించిన కోర్స్ మెటీరియల్ అందిస్తోంది. కోర్స్ మెటీరియల్ అధ్యయనానికి సహకరించే విధంగా రేడియో, టెలివిజన్ పాఠ్యాంశాల ఆధారంగా కార్యక్రమాలు ప్రసారం చేస్తోంది. అధ్యయన కేంద్రాల ద్వారా ఏర్పాటు చేసే సలహా సంసర్గ తరగతులు, సైన్స్ ప్రాక్టికల్ సౌకర్యాలు విద్యార్థులకు స్వయం అధ్యయనానికి ఒక చక్కటి అవకాశం. ఇవి విద్యార్థి సమీపంలో ఉండే అధ్యయన కేంద్రం నుంచే పొందొచ్చు. నమస్తే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఈనాటి టెలికాన్ఫరెన్సింగ్ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి అంశం భారతదేశంలో సమాఖ్య వ్యవస్థ, ఇటీవల ధోరణులు. రాజనీతి శాస్త్ర యూజీ 2వ సంవత్సర విద్యార్థుల పాఠ్యాంశం. ఈ అంశంపై చర్చించడానికి ప్రొఫెసర్ రవీంద్ర శాస్త్రి గారు, రాజనీతి శాస్త్ర విభాగం, ఉస్మానియా విశ్వవిద్యాలయం హైదరాబాద్, మరియు శ్రీ వెంకటరమణ గారు, రాజనీతి శాస్త్ర విభాగం, ప్రభుత్వ డిగ్రీ కళాశాల చేవెళ్ళ గారు వచ్చారు. ఈ అంశంపై చర్చ 2 భాగాలుగా ఉంటుంది. మొదటి 40 నిమిషాలు ఈ అంశంపై చర్చ కొనసాగుతుంది. చివరి 20 నిమిషాలు చర్చపై వచ్చేటువంటి ప్రశ్నలకు మా సమాధానాలు ఉంటాయి. మీ ప్రశ్నలకు మా ఫోన్ నెంబర్ 040271431, 040271431, 04027031433. సమాఖ్య రాజ్యాంగం ఉన్న దేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడివిడిగా ఉండి అధికారాలు విభజితమై ఉంటాయి. మన రాజ్యాంగంలో సమాఖ్య ప్రభుత్వానికి కావలసిన అన్ని లక్షణాలు ఉన్నప్పటికీ ఇది అమెరికా, రష్యా, కెనడా, ఆస్ట్రేలియా లాంటి సమాఖ్యలకు భిన్నమైనటువంటిది. రాష్ట్రాలకు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి స్వేచ్ఛా స్వతంత్రాలు కలిగి ఉండాలని, పెరుగుదల, అభివృద్ధి, ఈ ఉమ్మడి లక్ష్య సాధనకు రాష్ట్రాలకు ఎలాంటి ఆటంకాలు కలిగించరాదని రాజ్యాంగ నిర్మాతలు భావించారు. అయితే ఈ ఉమ్మడి జాబితాలు, అంటే ఈ అధికారాల పంపిణీ 3 జాబితాలు, కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలు రూపొందిస్తున్న క్రమంలో దేశ సమైక్యత, సమగ్రత, సామాజిక మార్పు, సామాజిక ఆర్థిక అభివృద్ధి, రాష్ట్రాల మధ్య సమన్వయం, ప్రజల జీవన ప్రమాణాల పెంపు, పారిశ్రామిక, వ్యవసాయ ఉత్పత్తి పెంపుదల అంశాలు రాజ్యాంగ నిర్మాతలపై ప్రభావితం చేశాయి. అయితే వివిధ రాజనీతి శాస్త్రవేత్తలు సమాఖ్యను వివిధ రకాలుగా వ్యాఖ్యానించడం జరుగుతున్నది. కేంద్రీకృతమై ఉన్న ఒకానొక రాజ్యాంగ వ్యవస్థ వికేంద్రీకరణ చెందిన ఒకానొక
పరిణామ క్రమ ఫలితమే భారత సమాఖ్య వ్యవస్థగా చెప్పుకోవడం జరుగుతుంది. అంటే కేసీ వేర్ లాంటి ప్రముఖ రాజనీతి శాస్త్రజ్ఞుడు ఏం చెప్పాడంటే, కేంద్రీకృత లక్షణాలు అనుబంధంగా ఉన్న సమాఖ్య అనడానికి బదులుగా సమాఖ్య లక్షణాలే అనుబంధంగా ఉన్న కేంద్రీకృత వ్యవస్థ అని చెప్పాలని చెప్పడం జరిగింది. అయితే భారత రాజ్యాంగంలో ప్రముఖ భూమిక పోషించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగము పరిస్థితులను బట్టి ఏకకేంద్రంగా సమాఖ్యక రూపాంతరం చెందే స్వభావం కలదనేటువంటి విషయాన్ని కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పడం జరిగింది. అయితే ఈ సమాఖ్య వ్యవస్థ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి 1967 సంవత్సరం వరకు రాజ్యాంగంలో చెప్పుకోబడ్డట్టుగానే ప్రశాంతంగా సాగింది. కానీ 4వ సాధారణ ఎన్నికలు 1967 తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు అమల్లోకి రావడం, అధికారంలోకి రావడం, కేంద్రంలో లేనటువంటి ప్రభుత్వాలు రాష్ట్రాల్లో ఉండడంతో అక్కడ ఒక ఘర్షణపూరిత వాతావరణం నెలకొనడం జరిగింది. ముందుగా ప్రొఫెసర్ రవీంద్ర శాస్త్రి గారు, అంటే గత 6 దశాబ్దాలుగా భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఈ 6 దశాబ్దాలకు పైగా జరిగిన సంవత్సరాల్లో అనేక మార్పులు రావడం జరిగింది. మన భారత రాజ్యాంగం సహకార సమాఖ్య వ్యవస్థగా లేదా సంఘర్షణ సమాఖ్య వ్యవస్థగా వివిధ రకాలుగా రాజనీతి ప్రముఖులు చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఈ సంఘర్షణ అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని వివరించండి. చెప్పినట్టు ఇప్పుడు కేంద్ర రాష్ట్ర సంబంధాలు భారత సమాఖ్య వ్యవస్థకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఓకే. ఎందుకంటే భారత సమాఖ్య వ్యవస్థ యొక్క స్వభావాన్ని బట్టే ఈ కేంద్ర రాష్ట్ర సంబంధాలు అనేవి ఏర్పాటు చేయబడ్డాయి. రాజ్యాంగం రాసినప్పుడు వాళ్ళు స్పష్టంగా ఈ కోణాన్ని దృష్టిలో పెట్టుకున్నారు. భారతదేశం అమెరికా లాగా వికేంద్రీకరణమైనటువంటి వ్యవస్థ కాదు. ఇక్కడ ఏకకేంద్ర లక్షణాలు కలిగి కేంద్ర ప్రభుత్వం చాలా బలంగా ఉండేటట్టు కావాలని వాళ్ళు చేయడం జరిగింది. ఎందుకంటే ఆనాటి పరిస్థితులు 1947లో స్వాతంత్రం వచ్చినప్పుడు భారతదేశం విభజించబడింది. మతపరమైనటువంటి ఘర్షణలు జరిగాయి. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో అస్సాం, నాగాలాండ్, మిజోరాం అటు కూడా తీవ్రవాదం విపరీతంగా వచ్చేసింది. కాందిశీకులంతా వచ్చేసి లక్షల మంది భారత రాజ్యాంగ సభ పక్కకే కూర్చున్నారు. వాళ్ళు అరుస్తున్నారు. వాళ్ళు ఆహారం లేక తల్లిదండ్రులను పొడగొట్టుకుని క్షామం రావడము. అలాగే ఇక దక్షిణ భారతదేశంలో కూడా ఉద్యమాలు చాలా వచ్చేసేసాయి. ముఖ్యంగా ద్రవిడనాడు సపరేట్ దేశం కావాలనేటటువంటి భావాలు వచ్చాయి వాళ్ళకు. అకాలీదల్లో వాళ్ళు పంజాబీ సుబాని 1940లోనే అడిగారు వాళ్ళు. సో ఈ విధంగా ద్రవిడ కజగము ఉద్యమాలు ఇక్కడ దక్షిణ భారతదేశంలో, నార్త్లో అకాలీ మూమెంట్ వచ్చినాయి. అలాగే నార్త్ ఈస్టర్న్ పార్ట్లో ఈ గొడవలు జరుగుతున్నాయి ఇక్కడ ఈశాన్య భారతదేశంలో. సో వీటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఏమనుకున్నారంటే, అమెరికాలాగా రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి ఇచ్చేసి సంపూర్ణ అధికారాలు మార్పిడి చేసినట్టయితే భారతదేశం యొక్క ఐక్యతకు భంగం జరుగుతుంది. అంటే యూనిటీ అనేటటువంటిది భారతదేశంలో ప్రాథమికమైనటువంటి అంశం ఏంటంటే యూనిటీ. ఆ తర్వాతనే వేరే విషయాల గురించి ఆలోచించాలని అభిప్రాయానికి వచ్చారు. ముఖ్యంగా నెహ్రూ, సర్దార్ పటేల్, రాజేంద్ర ప్రసాద్, అబుల్ కలాం ఆజాద్ లాంటి వాళ్ళు భారతదేశంలో ఉండేటటువంటి భిన్నత్వాన్ని గుర్తిస్తూనే ఐక్యత యొక్క ప్రాముఖ్యతను కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి ఈ రకమైనటువంటి సమాఖ్య వ్యవస్థను ఏర్పాటు చేశారు. అయితే కేసీవేర్ అన్నట్టు ఇది అర్ధ సమాఖ్య వ్యవస్థ. ఎందుకంటే ఇతర సమాఖ్య వ్యవస్థల్లాగా రాష్ట్రాలు స్వయం పోషకత్వము, స్వయం సమృద్ధి కలిగి లేవు. అవి పూర్తిగా కేంద్రంపైన ఆధారపడి ఉన్నాయి. వాటి వనరులకు కానీ ఇతర అధికారాలకు కానీ ఆధారపడి ఉన్నాయి. కాబట్టి మన సమాఖ్య వ్యవస్థ మనకు అనుగుణంగా, ఇక్కడ ఉండే పరిస్థితులకు అనుగుణంగా నిర్మాణం చేయబడ్డదని చెప్పాము. అయితే మీరు అన్నట్టు 1950 నుండి 67 వరకు మనం చూసినట్టయితే కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో ఈ ఒక అవగాహన, పరస్పర సహకారంతో కొనసాగినాయి. ఎందుకంటే అప్పుడే మనకు స్వాతంత్రం వచ్చింది. భారత జాతీయ కాంగ్రెస్సు స్వాతంత్రోద్యమాన్ని నడిపించింది. ఆ తర్వాత వచ్చినట్టు ఫస్ట్ జనరేషన్ ఆఫ్ లీడర్షిప్ వచ్చింది. నెహ్రూ లాంటి వాళ్ళు వ్యవస్థలను బాగా ముందుకు తీసుకెళ్ళాలి, బలపరచాలి అనేటటువంటి భావనతో ముందుకు వెళ్ళారు. సో అంతేకాకుండా ఫస్ట్ జనరల్ ఎలక్షను, సెకండ్ జనరల్ ఎలక్షను, థర్డ్ జనరల్ ఎలక్షన్స్లో కూడా అదే పార్టీ, రూలింగ్ పార్టీ ఏదైతుందో కేంద్రంలో, అదే పార్టీ రాష్ట్రాల్లో కూడా బై అండ్ లార్జ్ వచ్చేసేసింది. ఒక స్టేట్స్ తప్ప మిగతా. కాబట్టి ఏమన్నా సమస్యలు వచ్చినా కూడా రాష్ట్రాల యొక్క అవసరాలు ఉన్నాయి, రాష్ట్రాల యొక్క ఆర్థిక అవసరాలు ఉన్నాయి. సో ప్రధానమంత్రి దగ్గర కూర్చొని డిస్కస్ చేసుకునేవాళ్ళు.
ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి అంతా ఒకే పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కాబట్టి ఒక రకమైనటువంటి ఏమంటామంటే ఏకాభిప్రాయం సాధ్యమైంది. అప్పుడు సమస్యలనే ఉన్నాయి. ఒకే పార్టీ అధికారంలో ఉన్నా కూడా, కేంద్రంలో రాష్ట్రంలో ఉన్నా కూడా, వెస్ట్ బెంగాల్లో బీసీ రాయ్ ఫర్ ఎగ్జాంపుల్, బీసీ రాయ్ వాజ్ ముఖ్యమంత్రి అప్పుడు. ఆయన వెస్ట్ బెంగాల్ యొక్క అవసరాల గురించి గట్టిగా మాట్లాడేవాడు నెహ్రూ, కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ కూడా. కాబట్టి వాళ్ళ ప్రాంతీయ విషయంలో వాళ్ళకు ఉండేటటువంటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని పార్టీలో కానీ ప్రభుత్వ పరంగా కానీ ఏకాభిప్రాయ సాధన అనేది జరిగిందన్నమాట. అక్కడ ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి, క్యాబినెట్ మినిస్టర్సు, పార్టీ హెడ్స్ ఎవరైతే ఉన్నారో, కామరాజ్ నాడార్ లాంటి వాళ్ళు, సో సమస్యలు ఏమన్నా వస్తే వాళ్ళు సామరస్యంగా పరిష్కరించుకునేటటువంటి వాతావరణం ఉండేది. ఎందుకంటే అదే పార్టీ అధికారంలో ఉంది, కేంద్రంలో రాష్ట్రంలో ఉంది కాబట్టి ఆ సజావుగా నడిచినాయి 1967 వరకు. కానీ 1967లో ఒక గుణాత్మకమైనటువంటి మార్పు వచ్చేసింది, 4th జనరల్ ఎలక్షన్స్. ఏమొచ్చింది దీంట్లో మార్పు అంటే ముఖ్యంగా నెహ్రూ యుగము అంతమైపోయింది. అంతవరకు కొత్త యుగం ప్రారంభమైపోయింది. న్యూ సెకండ్ జనరేషన్ ఆఫ్ లీడర్షిప్ వచ్చింది. ఇంతేకాకుండా చాలా రాష్ట్రాల్లో, ఆల్మోస్ట్ 8 నుంచి 9 రాష్ట్రాల్లో కాంగ్రెసేతర పార్టీలన్నీ ఆవిర్భవించాయి, రీజనల్ పార్టీస్ వచ్చాయి. ముఖ్యంగా తమిళనాడులో డిఎంకే పార్టీ అధికారంలోకి వచ్చింది, అకాలీదళ్ పార్టీ అక్కడ అధికారంలోకి వచ్చింది. సో ఇట్లా వివిధ, కేరళలో లెఫ్ట్ ఫ్రంట్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చేసింది. వచ్చేసే వరకు ఈ కేంద్ర రాష్ట్ర సంబంధాలు అనేటటువంటివి ఉద్రిక్తతలకు దారితీస్తాయి, తీవ్రతకు దారితీస్తాయి. ఈ రాష్ట్రాలు ఏవైతే కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఏర్పాటైనాయో 67లో, వీళ్ళు కేంద్రాన్ని మాకు సరి అయినటువంటి అధికారాలు లేవు, ట్రాన్స్ఫర్ చేయాలి మాకు అధికారాలన్నింటినీ, స్వయం పోషకత్వం లేదు, కరువులు వచ్చినా, వాతావరణంలో ఏమైనా మార్పులు వచ్చేసినా, ఎర్త్క్వేక్స్ వచ్చినా, ఫ్లడ్స్ వచ్చినా కూడా మొత్తం కేంద్రం పైన ఆధారపడాల్సి వస్తుంది మాకు. కాబట్టి ఈ సమాఖ్య వ్యవస్థల్లో రాష్ట్రాలకు సరి అయినటువంటి న్యాయం జరగలేదు. కాబట్టి ఇంకా అధికారాలను ట్రాన్స్ఫర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పారు. ఆ క్రమంలోనే మనం చూసినట్టయితే డిఎంకే గవర్నమెంట్ ఆ రోజు రాజమన్నార్ కమిటీని అపాయింట్ చేసింది. అది మొట్టమొదటి కమిటీ. ఆ కమిటీ ఏం సిఫారసు చేసిందంటే, భారతదేశంలో రాష్ట్రాల్లో వివిధ భాషలు ఉన్నాయి, సంస్కృతులు ఉన్నాయి, వివిధ రకాలైనటువంటి వర్గాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళను ఈ భిన్నత్వాన్ని గుర్తించి సర్వాధికారాలు కూడా రాష్ట్రానికే ఇచ్చేయాలి. కేవలం రక్షణ, విదేశాంగ విధానము, కరెన్సీ, ఏవైతే జాతీయ ప్రయోజనాలకు అనుబంధంగా ఉంటాయో, విదేశాలకు సంబంధించినటువంటివో వాటిని మాత్రమే కేంద్రానికి ఇచ్చేసి మిగతా సర్వాధికారాలన్నీ కూడా రాష్ట్రానికే ట్రాన్స్ఫర్ చేయాలి అనేటటువంటిది ఒక ఏమంటారు రాడికల్ ఇది ఇచ్చేసింది, సజెషన్ ఇచ్చేసింది. అయితే దాన్ని కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు. అలా చేసేస్తే భారతదేశంలో డెవలప్మెంట్ కావాలి, అప్పుడే స్వాతంత్రం వచ్చింది, డెవలపింగ్ సొసైటీ ఇది, సమస్యలు చాలా ఉన్నాయి, జాతిపరమైనటువంటి సమస్యలు ఉన్నాయి, దేశం నుంచి విడిపోతామని ఉద్యమాలు కూడా వచ్చేసేసాయి. కాబట్టి దాన్ని ఆ సిఫారసులను వీళ్ళు గుర్తించలేదు. అలాగే అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ అనేది తర్వాత వచ్చింది, రాజమన్నార్ కమిటీ అనేది వచ్చాయి. చాలా కమిటీలు కూడా అపాయింట్ చేస్తూ వస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు. అయితే మనం చూసినట్టయితే 50 to 67 ఒక ఫేజ్గా చూడొచ్చు, 67 నుంచి 71 వరకు సెకండ్ ఫేజ్గా చూడొచ్చు. దాన్నే ఏమన్నామంటే కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో ఉద్రిక్తతకు దారితీసినటువంటి పరిస్థితులు అన్నాము. అక్కడ అకాలీదళ్ అదే డిమాండ్ చేసింది, ఇక్కడ డిఎంకే అదే డిమాండ్ చేసింది, లెఫ్ట్ ఫ్రంట్ గవర్నమెంట్ అదే డిమాండ్ చేసేసింది. సో ఇట్లా కోalition గవర్నమెంట్స్, ఉత్తరప్రదేశ్లో భారతీయ క్రాంతిదళ్ కోalition గవర్నమెంట్ ఫామ్ చేసేసింది. కాబట్టి వాళ్ళంతా చేసి కేంద్రాన్ని ప్రశ్నించడం ప్రారంభించారు. సర్వాధికారాలు, గుత్తాధికారాలని మీ దగ్గర ఉంచుకుంటే అభివృద్ధి ఏ విధంగా చేయాలి, వ్యవసాయం ఏ విధంగా చేయాలి, ఇరిగేషన్ ఏ విధంగా చేయాలి, మాకు తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి మాకు వనరులు లేవు. వనరులన్నీ, మేజర్ వనరులన్నీ కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో చూసినట్టయితే మీకు ఇన్కమ్ ట్యాక్స్ లాంటిది, తర్వాత ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్, ఏదైతే ఆదాయం వచ్చే వనరులు ఉన్నాయో అవన్నీ కేంద్రం దగ్గర ఉన్నాయి. రాష్ట్రాలకేమో అధికారాలు లేవు, కేవలం ఇరిగేషను, అగ్రికల్చరు ఇటువంటి టాపిక్స్ ఇచ్చారు. సో దీంట్లో ఇన్వెస్ట్మెంటే ఉంటుంది కానీ ఇన్కమ్ రావట్లేదు వీళ్లకు. కాబట్టి మేము రాష్ట్రాలను బలహీనంగా, ఆర్థికంగా చాలా బలహీనపడ్డాయి. సో ఆర్థికపరమైనటువంటి వికేంద్రీకరణ జరగాలి అని 71 వరకు ఈ ఉద్యమాలు వచ్చేసాయి. మళ్ళీ 71 నుంచి 77 వరకు ఇంకొక పీరియడ్ అది. ఎందుకంటే అప్పుడు అంత జాతీయ పరిణామాలు కూడా వేరే ఉన్నాయి. బంగ్లాదేశ్ తోటి లిబరేషన్ అయిపోయి కొత్త ప్రభుత్వం ఏదైతే వచ్చిందో 71లో, ఆ ప్రభుత్వము పేదలకు ఒక విప్లవం తీసుకురావాలని చెప్పేసి రాడికల్ సోషలిస్టు ఎజెండా ముందుకు తీసుకొచ్చేసిన తర్వాత చాలా వర్గాలు మొబిలైజ్ అయ్యాయి, సమీకరించబడ్డారు. సో అప్పుడు కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో మళ్ళా
ఏమంటాం మనము పీస్ఫుల్ అట్మాస్ఫియర్ రెస్టోర్ అయిపోయింది. ఏదైతే ఉద్రిక్తత ఉండేనో అవి కనిపించలేదు. సో 77 వరకు ఒక పీరియడ్గా చూడొచ్చు. మళ్ళీ ఆ తర్వాత మనకు జనతా పార్టీ రావడము, ఇతర రీజనల్ పార్టీస్ కలిసి జనతా పార్టీని ఏర్పాటు చేయడము అనేది ఒక దశగా చూడొచ్చు. ఆ తర్వాత మనకు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి పరిణామం ఏంటంటే 91 తర్వాత వచ్చినటువంటి పరిణామాలు. ఏ పార్టీ కూడా భారతదేశంలో తనకు తానుగా స్వతంత్రంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటటువంటి పరిస్థితి లేకపోవడము. ఎందుకంటే సామాజిక సమీకరణలు అనేవి జరిగాయి. ఉత్తరప్రదేశ్లో, బీహార్లో, మధ్యప్రదేశ్లో, రాజస్థాన్లో ప్రాంతీయ పార్టీలు ఆవిర్భవించేసేసాయి. ఆ తర్వాత ఏమైపోయిందంటే కేంద్రంలో ఉండేటటువంటి పార్టీ అనేటటువంటి దాన్నే ఈ పార్టీలన్నీ కలిసి స్థాపించడం, బలపరచడం అనేటటువంటి జరిగింది. ఆ క్రమంలో నుంచే మనకు ఎన్డీఏ గవర్నమెంట్ కానీ, యూపీఏ గవర్నమెంట్ కానీ ఏర్పడ్డాయి. సో 2000 ఆన్వర్డ్స్ మనం చూసినట్టయితే కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో భారతదేశంలో ముఖ్యంగా చూసినట్టయితే ప్రాంతీయ పార్టీల యొక్క కలయిక రూపంలోనే కేంద్రంలో ప్రభుత్వాలు ఏర్పాటబడుతున్నాయి. కాబట్టి రాష్ట్రాల యొక్క రాష్ట్రాలకు తమకు కావాల్సినటువంటి అవసరాలను డైరెక్ట్గా వాళ్ళు అక్కడ చెప్పుకోగలుగుతున్నారు. ఉదాహరణకు చూడండి, మీరు తృణమూల్ కాంగ్రెస్ రైల్వే మినిస్ట్రీ కావాలి అని చెప్పేశారు, రైల్వే మినిస్ట్రీ తీసేసుకున్నారు. అట్లే బీహార్లో లల్లు ప్రసాద్ యాదవ్, ఎందుకంటే వాళ్ళే కోalition పార్ట్నర్స్ అయ్యారు అక్కడ. సో మాకు కూటమి, మాకు ఇదే మినిస్ట్రీ కావాలి, మాకు రైల్వే మినిస్ట్రీ కావాలి అని చెప్పేసి రాష్ట్రాలు కేంద్రాన్ని నిర్దేశించేటటువంటి స్థాయికి వచ్చేసాయి. ఎందుకంటే రాజకీయ సమీకరణలు అనేవి మారిపోయి ఏకపార్టీ ఆధిపత్యం అనేది తగ్గిపోయింది. సోషల్ ఫ్రాగ్మెంటేషన్ అయింది. సోషల్ ఫ్రాగ్మెంటేషన్లో న్యూ ఫోర్సెస్ ఎమర్జ్ అయినాయి. ఈ విధంగా మనకు యూపీఏ, ఎన్డీఏ వచ్చిన తర్వాత కూడా ఈ రకమైనటువంటి పరిణామాలు వచ్చేసాయి. కాబట్టి 1967 కంటే ముందుండేటటువంటి పరిస్థితులు పూర్తిగా పోయినాయి. ఒకే పార్టీ నిర్దేశించడం అనేటటువంటిది జరగట్లేదు. ప్రాంతీయ పార్టీల ఆవిర్భావము, ప్రాంతీయ పార్టీలు బాగా బలపడము కూడా జరిగింది ఈరోజు. కాబట్టి ఈవెన్ ఇప్పుడు ఈ జరిగినటువంటి రీసెంట్ ఎలక్షన్స్లో చూసినట్టయితే కూడా ఒక పార్టీకి 10 సంవత్సరాల తర్వాత సుమారు ఒక పార్టీకి స్పష్టమైనటువంటి మెజారిటీ వచ్చింది. ఒక స్థిరమైనటువంటి ప్రభుత్వం ఏర్పాటవుతుంది. అయినప్పటికీ కూడా మీరు చూడండి, వెస్ట్ బెంగాల్లో చూసినట్టయితే అక్కడ స్ట్రాంగ్ రీజనల్ పార్టీ తృణమూల్ కాంగ్రెస్, ఇక్కడ అన్నాడీఎంకే పార్టీ స్ట్రాంగ్గా ఎమర్జ్ అయిపోయింది, బిజు పట్నాయక్ పార్టీ అక్కడ అయింది. కాబట్టి రాష్ట్రాల ఉనికి అనేటటువంటిది మాత్రం చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది ఈరోజు కూడా. కాబట్టి కేంద్రము, రాష్ట్రం అనేటటువంటివి కలిసి పనిచేయాలి, కలిసి ముందుకెళ్ళాలి. నిన్న ప్రధానమంత్రి స్టేట్మెంట్ కూడా వచ్చింది, ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ కోఆపరేటివ్ ఫెడరేషన్. సహకారంతో కూడినటువంటి సమాఖ్య వ్యవస్థ భారతదేశంలో ఉండాలి. రాష్ట్రాలకు స్పేస్ ఉంటుంది, డిసిషన్ మేకింగ్లో స్పేస్ ఇస్తాము, అన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా పారదర్శకతతో చేస్తామని చెప్పేటటువంటివి సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి. రమణ గారు, ఇప్పటివరకు సార్ చెప్పినట్టుగా 1950 నుంచి 67 వరకు రాష్ట్రాలు కేంద్రం ఒక సహకార సమాఖ్యగా ఉండేది. 67 తర్వాత ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు లేదా కేంద్రంలో లేనటువంటి పార్టీల అధికారం రావడం వల్ల అక్కడ ఉన్నటువంటి రాష్ట్రాల అధికార పంపిణీ జరగాలని, వికేంద్రీకరణ జరగాలనేది రాష్ట్రాలు రిప్రజెంట్ చేయడం జరిగింది. కానీ కేంద్రం మాత్రం ఇది దేశ సమైక్యతకు ముప్పు అనేటువంటి దాంతో వాడి యొక్క ఆకాంక్షలకు భిన్నంగా కేంద్రం జోక్యం చేసుకోవడం జరిగింది. అయితే ఇటీవల వచ్చినటువంటి ఈ సంకీర్ణ ప్రభుత్వాలన్నీ కూడా ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్రంలో కూడా రిప్రజెంట్ చేసే స్థాయికి వెళ్ళినటువంటి విషయాన్ని మనం చెప్పుకోవడం జరిగింది. అయితే మన భారత రాజ్యాంగ నిర్మాతలు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా లాంటి రాజ్యాంగాలను అధ్యయనం చేసి మన భారత రాజ్యాంగ సమాఖ్యను ఏర్పరచడం జరిగింది. అయితే ఈ రాజ్యాంగ నిర్మాతలు ఏవైతే లక్ష్యాల కోసం చేశారో అవి నెరవేరాయా, లేదా అదేవిధంగా భారత సమాఖ్య రాజ్యాంగానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటిదో వివరిస్తారా? భారత రాజ్యాంగ నిర్మాతలు 2 ప్రధానమైన మూల సూత్రాలను దృష్టిలో పెట్టుకున్నారు. ఒకటి లెజిస్లేటివ్ సుప్రిమసీ, రెండోది డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్. శాసన నిర్మాణ శాఖ యొక్క ఆధిక్యత అనేది ఒకటి, రెండోది అధికార వికేంద్రీకరణ అనేది ఒకటి. ఈ రెండింటికి మధ్య మార్గంగా బలమైన కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సమాఖ్య వ్యవస్థను ఏర్పాటు చేసినట్లుగా మనకు గ్రాన్వెల్లీ ఆస్టిన్ అని ఆయన పేర్కొంటాడు. నిజానికి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి దాదాపు 65 సంవత్సరాలు అయింది. ఈ 65 సంవత్సరాల్లోనూ కూడా ప్రపంచ దేశాలన్నింటిలోనూ భారతదేశం ఒక గొప్ప విశిష్టమైన రాజ్యాంగంగా పేర్కొంది. అయితే భారతదేశ రాజ్యాంగానికి ఉండే విశిష్టమైన లక్షణం ఏంటంటే దీంట్లో సమాఖ్య లక్షణాలు కనిపిస్తాయి, ఏకకేంద్ర లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా సమాఖ్య లక్షణాలను కనుక తీసుకుంటే ఆ ఫెడరల్ స్ట్రక్చర్కి సంబంధించి మనం జాబితాలు,
కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా, జాబితా పద్ధతి అనేది కనిపిస్తుంది. లిఖిత రాజ్యాంగము, దృఢ రాజ్యాంగము అనేది, అట్లాగే స్వతంత్రమైన న్యాయశాఖ, పార్లమెంట్లో రాజ్యసభ అనేది ఉంది, ఆ రాజ్యసభలో కేంద్రాలకు మనకు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించడం అనేది ఉంది. ఇవి మనము సమాఖ్య లక్షణాలుగా చెప్తాం. వీటన్నిటితో పాటు కొన్ని ఏకకేంద్ర లక్షణాలు కూడా మన భారత రాజ్యాంగంలో నిర్మాతలు తీసుకురావడం జరిగింది. దీంట్లో మొట్టమొదటిది ఏంటంటే ఆర్టికల్ 1 అనేది భారతదేశాన్ని ఒక రాష్ట్రాల సమ్మేళనం అని చెప్పింది. అంటే ఇది ఇక్కడ కేంద్రము మన ఫెడరల్ అనే పదాన్ని ఎక్కడ ఉపయోగించలేదు. ఆ ఫెడరల్ అనే పదాన్ని ఎక్కడ ఉపయోగించకుండా కేవలం రాష్ట్రాల సమ్మేళనం, యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్పి, దీని ద్వారా ఇంప్లికేషన్ ఏంటంటే ఏ రాష్ట్రము కూడా కేంద్రం నుంచి విడిపోయే అవకాశం లేదు. అదేవిధంగా సమాఖ్య వ్యవస్థను విచ్ఛిన్నం చేసే అధికారం కేంద్రానికి లేదు. ఇది ఆర్టికల్ 1కి ఇంప్లికేషన్గా చెప్తాం. అట్లనే ఆర్టికల్ 3 ప్రకారం కేంద్ర ప్రభుత్వము కొన్ని కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయవచ్చు, రాష్ట్రాల పేర్లు మార్చవచ్చు, రాష్ట్రాల సరిహద్దులు మార్చవచ్చు. దీనికి రాజ్యాంగాన్ని సవరించవలసిన అవసరం లేదు, సాధారణ శాసనంతోనే వీటిని ఏర్పాటు చేయవచ్చు. ఇది కూడా మరి ఏకకేంద్ర లక్షణంగానే మనం చెప్తాం. అదేవిధంగా రాష్ట్రాలను వాటి కార్యనిర్వాహక అధికారాన్ని పర్యవేక్షించడానికి గవర్నర్లను నియమించడం కానీ, మరి అఖిల భారత సర్వీసుల ఉద్యోగుల నియామకం కానీ, సాయుధ దళాలను వినియోగించడం కానీ, ఇవన్నీ కూడా ఏకకేంద్ర లక్షణాలుగానే మనం చెప్తాం. ఈ విధంగా ఒక పక్కనేమో సమాఖ్య లక్షణాలు ఉన్నాయి, ఒక పక్కనేమో ఏకకేంద్ర లక్షణాలు ఉన్నాయి. నిజానికి పాల్ బ్రాస్ అనే ఒక రాజనీతి శాస్త్రవేత్త ఏం చెప్తాడంటే, రాజ్యాంగ నిర్మాతలు ప్రధానంగా భారతీయ సమాజమే సమాఖ్య నిర్మాణంలో ఉంది అనే దాన్ని గ్రహించారు. ఇండియన్ సొసైటీ ఇట్ సెల్ఫ్ ఈజ్ స్ట్రక్చర్డ్ ఇన్ ఫెడరల్ మేనర్. అంటే రీజనల్ కల్చర్స్ అనేవి ఉన్నాయి, ఇక్కడ ప్రాంతీయ సంస్కృతులు అనేవి ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఆ సంస్కృతుల యొక్క గుర్తింపుల కోసం ఏవైతే పోరాటాలు జరిగాయో వాటికి మరి రాజ్యాంగంలో ప్రాధాన్యం ఇవ్వాలి. అందువల్లనే మనకి ఒక పక్కన సమాఖ్య వ్యవస్థను నిర్మిస్తూనే మరో పక్క బలమైన కేంద్రాన్ని నిర్మించడానికి వాళ్ళు ఉద్యుక్తులు అవటం చూస్తాం. ఇక రెండోది ఏంటంటే, భారతదేశ వలస పాలన కనుక మనం తీసుకుంటే 1919 యాక్ట్ కానీ 1935 యాక్ట్ కానీ అవి భారతదేశంలో సమాఖ్య వ్యవస్థకు బీజాలు వేసిన చట్టాలుగా మనం చెప్తాం. ఆ చట్టాలకు కొనసాగింపుగానే భారతదేశంలో సమాఖ్య వ్యవస్థ వచ్చింది అని చెప్తాం. అందువల్ల ఇప్పుడు బలమైన కేంద్ర ప్రభుత్వం ఉన్న ఒక సమాఖ్య వ్యవస్థగా మనం దీన్ని పేర్కొంటాము. అందువలన కేసీ వేర్ లాంటి వారు కూడా దీన్ని అర్ధ సమాఖ్య అని చెప్తారు. అయితే మరొక ప్రముఖ శాస్త్రవేత్త ఎంపీ సింగ్ అనే అతను ఏం చెప్తాడంటే, భారత సమాఖ్య వ్యవస్థ ఒక పరిణామ క్రమంలో ఉన్నది. ఈ పరిణామ క్రమం అనేది ఇంకా పూర్తి కాలేదు. ఇది 1919లో మరి రెవెన్యూ పాలనకు, లా అండ్ ఆర్డర్కు ఎట్లయితే బీజాలు వేసిన సమాఖ్య వ్యవస్థగా మొదలైందో, ఆ తర్వాత నెహ్రూ పాలనలో ప్లాన్డ్ ఎకనామిక్ డెవలప్మెంటు, ఆ తర్వాత ఇందిరాగాంధీ పాలనలో మరి కోఆపరేటివ్ ఫెడరలిజం అనేది వచ్చి, ఆ తర్వాత కాన్ఫ్లిక్టింగ్ ఫెడరేషన్గా వచ్చి, ఇటీవల కాలంలో మరి వివిధ రాజకీయ కూటముల ద్వారా కేంద్ర ప్రభుత్వాలు ఏర్పడి మరి ప్రాంతీయ శక్తులు కేంద్ర ప్రభుత్వము రెండింటి మధ్య తప్పనిసరిగా కోయలిషన్ ఉండవలసిన పరిస్థితులు రావడంతో దీన్ని కొలాబరేటివ్ ఫెడరలిజం అని చెప్తాడు. ఈ కొలాబరేటివ్ ఫెడరలిజంని మనం సహయోగ సమాఖ్యగా మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా భారత సమాఖ్య అనేది సిద్ధాంతపరంగా, రాజ్యాంగపరంగా ఏకకేంద్ర ప్రాబల్యం ఉన్నట్టు కనిపించినప్పటికీ కూడా అనేక రాజకీయ అంశాల ప్రభావంతో ఇది మెల్లిమెల్లిగా ఒక పరిణామం చెంది సంపూర్ణ సమాఖ్యగా రూపొందుతుంది అనే విషయాన్ని ఆయన చెప్తాడు. అందువలన ఆయన రాసిన బుక్లో ఎ జర్నీ టువర్డ్స్ గ్రేటర్ ఫెడరలైజేషన్ అని చెప్తాడు. అంటే ఒక గొప్ప సమాఖ్య వ్యవస్థగా రూపొందడానికి భారతదేశం ఇంకా ప్రయాణం చేస్తుంది అనే ఉద్దేశంలో ఆయన చెప్తాడు. అంటే భారత సమాఖ్య వ్యవస్థ అనేది ముందుగా ఏకకేంద్రంతో ప్రారంభమైనప్పటికీ కూడా ఆ తర్వాత మెల్లిమెల్లిగా రాజకీయ అంశాల తోడ్పాటుతోటి ఇది ఒక పరిపూర్ణమైన సమాఖ్యగా పరిణామక్రమం చెందుతోంది. ఇప్పటికీ మరి ప్రాంతీయ పార్టీలు కానీ, ప్రాంతీయ శక్తులు కానీ మరి తమ తమ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచడము, వాటిని నెరవేర్చుకోవాలని ప్రయత్నించడము, దానికి స్పందనగా మరి కేంద్ర ప్రభుత్వము కొన్ని కమిషన్లు ఏర్పాటు చేయడము, సర్కారియా కమిషన్ ఏర్పాటు చేయడం కానీ, అట్లాగే నేషనల్ కమిషన్ ఫర్ రివ్యూ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, అట్లనే పూంచి కమిషన్ ఏర్పాటు చేయడం కానీ, ఇవన్నీ కూడా ఈ క్రమంలోనే రాష్ట్రాల నుంచి వచ్చే డిమాండ్లను, ఆర్థిక ప్రతిపత్తిని, స్వయం ప్రతిపత్తిని మరి రాష్ట్రాలు ఏవైతే కోరుకుంటున్నాయో రాష్ట్రాల యొక్క సాంస్కృతిక విలక్షణతలను మరి గుర్తింపులను కాపాడే క్రమంలో మరి కేంద్ర ప్రభుత్వం కూడా మరి ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ విధంగా భారత సమాఖ్య అనేది ప్రారంభంలో ఏకకేంద్రంగా ప్రారంభమైనప్పటికీ కూడా అది పరిణామ క్రమంలో మెల్లిమెల్లిగా సంపూర్ణమైన సమాఖ్యగా రూపొందుతుంది అనే అభిప్రాయాన్ని కొద్దిమంది శాస్త్రవేత్తలు కూడా వ్యక్తం చేస్తారు. ఇట్లా మన రాజ్యాంగ నిర్మాతలు ఆ రోజు 1947లో సార్ చెప్పినట్లుగా మరి మత కల్లోలాలు ఉన్నాయి 1947లో,
మరి కమ్యూనిస్టు హింసాకాండ, విప్లవ హింసాకాండ ఉండింది. అదేవిధంగా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, సదరన్ స్టేట్స్లో దక్షిణాది దేశాల్లో మరి రాష్ట్రాల్లో డిస్టర్బెన్స్లు ఉన్నాయి, గాంధీ సీకుల మరి కేకలు ఉన్నాయి, పునరావాసం కోసం మరి డిమాండ్లు ఉన్నాయి. వీటన్నింటి నేపథ్యంలో అప్పట్లో ఒక బలమైన కేంద్రం నిర్మించారు. కానీ ఆ తరువాత కాలంలో మెల్లిమెల్లిగా రాజకీయ పరిస్థితులు, రాజకీయ కారణాలు, ప్రాంతీయ రాజకీయ శక్తులు మరి ఒకేసారి బలోపేతం కావడం, దీనివలన ఒక సమాఖ్య వ్యవస్థ అనేది ఒక పరిపూర్ణ వ్యవస్థగా మారటానికి ప్రయత్నం చేస్తుందని చెప్తారు. ప్రొఫెసర్ రవీంద్ర శాస్త్రి గారు, మనం ఇంతకుముందు చర్చించినట్టుగానే కేంద్రంలో రాష్ట్రంలో ఒకే పార్టీ ఉన్నప్పుడు సహకార సంబంధాలు కొనసాగాయి. కేంద్రంలో రాష్ట్రంలో వేరువేరు పార్టీలు ఉన్నప్పుడు ఒక సంఘర్షణపూరిత వాతావరణం నెలకొందనేది చర్చించుకున్నాం. అయితే ఈ సందర్భంలో ఆర్టికల్ 356 అనే ఇది ఒక రాజకీయ నిబంధనగా కేంద్రానికి ఒక అస్త్రంగా ఉన్నదనేటువంటి విమర్శ ఉంది. ఇది సరైనదే అంటారు? అదే దానిపైనే అసలు మనకి ఎన్ని కమిషన్స్, ఇప్పుడు మనం చెప్పినట్టు అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషను, ఆ తర్వాత పూంచు కమిషను, ఏ కమిషన్స్ వేసినా కూడా ఇవన్నీ కూడా భారత రాజ్యాంగంలోని ఈ ఏమంటావు ఆర్టికల్ 352, 356కు సంబంధించినటువంటి చర్చనే ప్రాథమికంగా జరిగింది అక్కడ. ఎందుకంటే వివిధ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వచ్చినప్పుడు, కేంద్రంలో వేరే పార్టీ ఉన్నప్పుడు ఈ గవర్నర్ నియామకము, తర్వాత అక్కడ పార్టీ స్ప్లిట్ అయినప్పుడు ఆ పార్టీ అధికారంలో నుంచి తీసేసి కొత్త చీఫ్ మినిస్టర్ను అపాయింట్ చేయడము, రాష్ట్రంలో అత్యవసర పరిస్థితిని పెట్టడానికి సంబంధించినటువంటిదే ఆర్టికల్ 356. ఇది చాలా తీవ్రమైనటువంటి విమర్శకు దారితీసింది. అయితే అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషను, ఆ తర్వాత వచ్చినటువంటి కమిషన్స్ ఏమన్నాయంటే ఈ ఆర్టికల్ 356 అనేది కొనసాగాలి, కాకపోతే దాన్ని కరెక్ట్ పద్ధతిలో ఉపయోగించాలి, మిస్యూజ్ అనేది జరగొద్దు. ఎందుకంటే 67 తర్వాత చాలాసార్లు మిస్యూజ్ చేశారు. అక్కడ శాంతియుతమైనటువంటి వాతావరణం ఉన్నా కూడా అక్కడ రాజకీయ వ్యవస్థ, రాజ్యాంగ వ్యవస్థ పతనమైపోతుందని చెప్పేసి గవర్నర్ అధికారాన్ని ఉపయోగించేసి ప్రెసిడెంట్ రూల్ పెట్టడం జరిగింది ఎన్నో రాష్ట్రాల్లో. దాంట్లో నుంచే ఈ విమర్శ చాలా తీవ్రంగా వచ్చేసింది. కాబట్టి ఆర్టికల్ 356 అనేటటువంటిది అక్కడ రాజ్యాంగబద్ధంగా పాలన కొనసాగడం కష్టమైపోతుంది, బ్రేక్ డౌన్ అయిపోయింది లా అండ్ ఆర్డరు అని గవర్నరు సాటిస్ఫై అయిపోతే చాలు, ప్రెసిడెంట్ సాటిస్ఫాక్షన్, ఒక వ్యక్తి సాటిస్ఫై అయిపోతే అత్యవసర పరిస్థితిని పెట్టవచ్చు అని అన్నారు. అది తప్పు. ఎందుకంటే అక్కడ వాస్తవమైనటువంటి పరిస్థితులు బాగున్నా కూడా మీరు అత్యవసర పరిస్థితి పెడితే రాజకీయ కారణాల వల్ల ఆ పార్టీని అధికారం నుంచి తీసేయడం అనేది స్పష్టమైపోయింది. కాబట్టి చాలా పార్టీలు కూడా, చాలా కమిషన్స్ కూడా దీని గురించి చర్చించాయి. ఇన్ఫ్యాక్ట్ డిఎంకే గవర్నమెంటు, ఇంకా అకాలీ గవర్నమెంట్ ఏమన్నారంటే అసలు ఆర్టికల్ నుంచి ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ని తీసేసేయాలని కూడా వాళ్ళు చెప్పేసేసారనమాట. రాజమన్నారు కమిటీ టోటల్గా అబాలిష్ చేసేసేయండి. ఇది సమాఖ్య వ్యవస్థ, రాష్ట్రాలకు అస్తిత్వం ఉంది, వాళ్ళకు అధికారాలు ఉన్నాయి, వాళ్ళకు వనరులు ఉన్నాయి, వాటిపైన మీ ఆధిపత్యం ఎందుకు కేంద్రం నుండి అనేటటువంటి పరిస్థితులు కూడా ఆ రోజు వచ్చాయి. అయితే ఈరోజు ముఖ్యంగా మనం చూసినట్టయితే 1991 తర్వాత వచ్చినటువంటి ఎకనామిక్ రిఫార్మ్స్, గ్లోబలైజేషన్ ప్రాసెస్, లిబరలైజేషన్ ప్రాసెస్లో దీంట్లో రాష్ట్రాలు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ కూడా సోషల్ మూమెంట్స్ వస్తున్నాయి, సామాజిక ఉద్యమాలు వస్తున్నాయి. యూత్ ఆర్ ఆస్కింగ్ ఫర్ ఎంప్లాయ్మెంట్, కొత్త ఉద్యోగాలు రావాలంటున్నారు, డెవలప్మెంట్ కావాలంటున్నారు, రోడ్స్ కావాలంటున్నారు, ఎలక్ట్రిసిటీ కావాలంటున్నారు. చూడండి బీహార్లో చూడండి మీరు, పొలిటికల్ ప్రాసెస్ను ఎకనామిక్ ఎజెండా అనేటటువంటిది ఓవర్టేక్ చేసేసింది. రీసెంట్ ఎలక్షన్స్ మీరు చూడండి, ఎక్కడైనా ఏ పార్టీ అయినా డెవలప్మెంట్ గురించి, గ్రోత్ గురించి మాట్లాడుతున్నారు. సామాజిక న్యాయము కొనసాగుతుంది, సామాజిక న్యాయము ఉండాలి, బట్ డెవలప్మెంట్ అనేటటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్ ఎజెండా లాగా వచ్చింది. కాబట్టి ఇండియన్ సెంటర్ స్టేట్ రిలేషన్స్లో కూడా, ఇండియన్ ఫెడరేషను అండ్ ఇట్స్ వర్కింగ్ వ్యవస్థ లోపల కూడా డెవలప్మెంట్ అనేటటువంటిది కూడా ఒక ఇంపార్టెంట్ ఇష్యూ వచ్చింది. కాబట్టి ప్రతి రాష్ట్రం కూడా డెవలప్మెంట్ కావాలని కోరుకుంటుంది ఈరోజు. ఓకే, సాగునీరు కావాలి, తాగునీరు కావాలి, డ్రింకింగ్ వాటర్ కావాలి, హౌసింగ్ ప్రొవైడ్ చేయాలి. విలేజ్లో ఎలక్ట్రిసిటీ లేదు, ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం అయిపోతుంది. సో ఎలక్ట్రిసిటీ ఎలా వస్తుంది? ఉత్పత్తి చేస్తే వస్తుంది. ఉత్పత్తి చేయడానికి పెట్టుబడులు కావాలి, అక్కడ థర్మల్ ప్రాజెక్ట్స్ స్థాపించాలి, సోలార్ ప్రాజెక్ట్స్ తీసుకురావాలి. అట్లా ప్రతి ఒక్కరు కూడా డెవలప్మెంట్ కోరుకుంటున్నారు. కాబట్టి కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో కూడా సాంప్రదాయిక కోణం నుంచి చూడకుండా, పార్టీ పరంగానే ఆలోచించకుండా ఈరోజు పార్టీయేతర ఎజెండాపైకి వెళ్లాల్సి వస్తుంది. రీజనల్ పార్టీసు,
కేంద్రంలో ఉండేటటువంటి పార్టీ, ఇతర పార్టీ సమూహాలన్నీ కూడా స్పెసిఫిక్ ఎజెండా ప్రకారం పోయి డెవలప్మెంటు, పీపుల్స్ రిక్వైర్మెంటు దాని గురించి ఆలోచించాల్సినటువంటి ఉంది. ఇంకొకటి ఏముందంటే మన ఇండియన్ ఫెడరేషన్లో ఆర్థిక వనరులు ఏవైతున్నాయో నీళ్లు కానీ, వాటరు, ఫారెస్ట్ రిసోర్సెస్, మినరల్ రిసోర్సెస్, వాటిపైన నియంత్రణ ఆ రాష్ట్ర ప్రజలకు ఉండాలనా వద్దా అనే ఇష్యూ కూడా ఈరోజు రేజ్ అయింది. ఓకే, ఇప్పుడు మైనింగ్ లీజింగ్కి ఇచ్చేస్తున్నారు పెద్ద పెద్ద కంపెనీస్కు, అక్కడ చాలా ఉద్యమాలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలకు ఇది పెద్ద సవాలుగా వచ్చేసింది. సవాలే కాకుండా వాళ్ళు సమాధానం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కూడా వచ్చేసింది. మరి ఉదాహరణకు అస్సాం తీసుకోండి. అస్సాం భారతదేశానికి అవసరమైనటువంటి 90% ఆఫ్ ది ఆయిల్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ అస్సాం. బట్ ఆయిల్ పైన మొత్తం నియంత్రణ కేంద్రానికి ఉన్నది. వాళ్ళు అడుగుతున్నారు, మా ప్రాంతంలో మా వనరులు ఆయిల్ మీద మాకు అట్లీస్ట్ 50% రాయల్టీస్ ఉండాలి కదా, అది మొత్తం కేంద్రాన్ని తీసేసుకుంటారు మీరు మొత్తం. అలాగే సో ఇతర రాష్ట్రాల్లో కూడా ఎక్కడైతే వనరులు పుష్కలంగా ఉన్నాయో ఆ వనరులను ఉపయోగించుకొని వాళ్ళు డెవలప్మెంట్ చేసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయో, అలా కాకుండా కేంద్రం యొక్క ఆధిపత్యం వచ్చేసి కేంద్రం యొక్క ఏమంటారు రెగ్యులేటింగ్ దేర్ కంట్రోల్ మెకానిజం, నియంత్రణ వచ్చేసే వరకు రాష్ట్రాలకు కూడా అన్యాయాలు జరుగుతున్నాయి. సో ఈ కోణం కూడా చూడాల్సి వచ్చిన అవకాశం ఉంది. కేవలం కేంద్ర రాష్ట్ర సంబంధాలను ఆర్టికల్ 352 ఆర్ 356 కాకుండా వనరుల దృక్పథంలో నుంచి కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఎక్కువ జనాభా కలిగినటువంటి, ఎక్కువ పేదరికానికి, ఇప్పుడు ఒరిస్సా ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఒరిస్సాలో న్యాచురల్ రిసోర్సెస్ పుష్కలంగా ఉన్నాయి. అక్కడ చాలా పుష్కలమైనటువంటి ఫారెస్ట్ రిసోర్సెస్ ఉన్నాయి. కానీ ఒరిస్సాలో ప్రజల దారిద్ర్యం కూడా చాలా ఎక్కువ ఉంది. హైయెస్ట్ పావర్టీ ఇస్ స్టార్వేషన్ డెత్స్ అక్కడ జరుగుతుంది. ఎందుకు అవుతుంది ఈ డైకాటమీ, ఎందుకు వస్తుంది? ఎందుకంటే అక్కడ ఉండేటటువంటి వనరుల పైన వాళ్ళకి నియంత్రణ లేదు. పెద్ద పెద్ద కంపెనీస్కు లీజుకి ఇచ్చేశారు. అక్కడ నుంచి ముడి సరుకులన్నింటినీ తీసుకొని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ప్రాఫిట్కు. కాబట్టి భారత సమాఖ్య వ్యవస్థలో కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో ఈ ఇష్యూస్ని కూడా న్యూ ఇష్యూస్ ఆల్సో షుడ్ బి మెన్షన్డ్. సార్, భారత రాజ్యాంగాన్ని రూపొందిస్తున్న క్రమంలో కూడా ఈ 356 ఆర్టికల్ అంటే రాష్ట్రపతి పాలన మీద వాదోపవాదాలు జరిగాయని, దాంట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మొదటగా ఆ ప్రభుత్వాన్ని హెచ్చరించాలని, అంటే ఆ సమస్యను మీరే పరిష్కరించుకొని హెచ్చరించాలని, రెండవసారి ఆ సమస్యను ప్రజలే పరిష్కరించుకోవాలని, ప్రజలే అంటే ఎన్నికలను వెళ్ళాలని, ఆ రెండు కూడా ఫెయిల్యూర్ అయినప్పుడు మాత్రమే రాష్ట్రపతి పాలన విధించాలనేటువంటిది అదొక డెడ్ లెటర్ లేదా మృతప్రాయమైనటువంటిది ఈ రాష్ట్రపతి పాలన. అది ఒక అనివార్యమైనటువంటి పరిస్థితిలో వెళ్ళాల్సిందే అనేది చెప్పడం జరిగింది. కానీ దానికి భిన్నంగా వివిధ రాష్ట్రాల మీద అధికారం చెలాయించడం కోసం కేంద్రం చాలాసార్లు ఆయా రాష్ట్రం మిస్యూజ్ చేస్తున్నది అనేటువంటి ఒక విమర్శ, దుర్వినియోగం చేస్తుంది. అందుకే అసలు వాళ్ళు ఇచ్చిన స్పిరిట్ని తీసుకోవాలి. ఆ స్పిరిట్ తీసుకున్నట్టయితే నిజంగా వాస్తవంగా అక్కడ పరిస్థితులు అనుగుణంగా లేవు, ప్రజాస్వామ్యబద్ధంగా పాలన కొనసాగడం కష్టమైపోయింది, రాజ్యాంగ వ్యవస్థ కూలిపోతుంది, నిజంగా చీఫ్ మినిస్టర్కు మెజారిటీ లేదు అనే సమస్యలు ఉంటే దట్ ఆర్టికల్ ఇస్ గుడ్. సో ఏదైనా సత్సంప్రదాయాలపైన ఆధారపడి ఉంటుంది. అమెరికా రాజ్యాంగం ఉంది, చిన్న రాజ్యాంగం అయినా కూడా అక్కడ బాగా పనిచేస్తుంది. మనది పెద్ద రాజ్యాంగము అయినా కూడా కొన్ని విషయాల్లో చాలా కాంట్రవర్సీ మనకు వస్తుంది. సో రాజ్యాంగ అభివృద్ధి అనేది, ఇప్పుడు మీరు ఎంపీ సింగ్ గురించి చెప్పారు, ఇట్ ఈస్ ఎవాల్వింగ్. ఇండియన్ ఫెడరలిజం ఈజ్ ఆల్సో ఎవాల్వింగ్, సెంట్రల్ స్టేట్స్ ఆల్సో ఎవాల్వింగ్. కొన్ని సత్సంప్రదాయాలు అవి బేస్గా కావాలి, వాటి ఆధారంగానే సుపరిపాలన జరుగుతుంటే ముందుకెళ్తుంటుంది రాజ్యాంగం అనేటటువంటిది. రమణ గారు, పరిపాలనా పరంగా కేంద్ర రాష్ట్రాల మధ్య సమన్వయకర్తగా, సంధానకర్తగా గవర్నర్ తన పాత్ర పోషించాలి. కానీ గవర్నరే ఇవాళ వివాదాస్పదం అవుతున్నాడు. కేంద్ర రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సంఘర్షణలను గవర్నర్ పరిష్కరించగలడా? వివరించండి. నిజానికి రాజ్యాంగ నిర్మాతలు ఈ గవర్నర్ పదవి అనేది పెడతానికి గవర్నర్కు రెండు పాత్రలు ఇవ్వటం జరిగింది. ఒకటి ఏంటంటే రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షునిగా ఆయన రాష్ట్ర అధిపతిగా ఒక పాత్ర. ఈ పాత్రలో ఆయన రాష్ట్రంలో జరిగిన పరిపాలనా క్రమం, పరిపాలన శాంతి భద్రతలు, ఆర్థిక అంశాలు వీటన్నిటిని పర్యవేక్షణ జరపడం ఇది మొదటి బాధ్యత. రెండవది కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రతినిధిగా రాష్ట్రంలో జరిగే అంశాలను కేంద్రానికి నివేదించడం అనేది కూడా అతని బాధ్యతగానే చెప్తాం. అయితే ఈ రెండు బాధ్యతలను నిర్వహించే క్రమంలో గవర్నర్లు కేంద్ర ప్రభుత్వానికే ఎక్కువగా విధేయత చూపుతున్నారు అనే వివాదం కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువ కనిపిస్తుంది. ప్రధానంగా సార్ చెప్పినట్లుగా కొన్ని సందర్భాల్లో కొన్ని నివేదికలు అందించడము కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకు భిన్నంగా నివేదికలు అందించడము, ఆ నివేదికలు అనేదానికి ఇమ్యూనిటీ ఫ్రమ్ జ్యుడిషియల్ స్క్రూటినీ అనేది కూడా ఉన్నది. అంటే జ్యుడిషియల్ స్క్రూటినీకి నిలవది, కానీ అక్కడ అసలు జ్యుడిషియల్ స్క్రూటినీ చేసే అవకాశం కూడా లేదు. అటువంటి సందర్భంలో మరి ఆయన ఏం రాసినాడు దాని మీద చర్చించే అవకాశం కూడా లేకుండా
ఒకే ఒక్క వ్యక్తి చెప్పిన నివేదికను ఆధారంగా మరి ఆర్టికల్ 356ను ఉపయోగించడం అనేది కూడా జరుగుతుంది. నిజానికి రేఖా సక్సేనా అనే ఆమె గవర్నర్ పదవి వివాదాస్పదం కావడానికి 4 సందర్భాలు ఉన్నాయి అని పేర్కొంటుంది. ఒకటి ఏంటంటే, సాధారణ ఎన్నికలు జరిగిన తర్వాత రాష్ట్రంలో ఏ పార్టీకి మెజారిటీ రానప్పుడు ఎవరిని ముఖ్యమంత్రి చేయాలి అనే విషయంలో గవర్నర్లు కొన్ని వివాదాస్పదమైన నిర్ణయాలు తీసుకోవటం అనేది ప్రధానమైన అంశం. ఇక రెండోది ఏంటంటే, రాజకీయ అస్థిరతకు పాల్పడే పార్టీ ఫిరాయింపులు ఏవైతే జరుగుతాయో అప్పుడు ఒక ముఖ్యమంత్రి విశ్వాసాన్ని కోల్పోయినప్పుడు ఆ విశ్వాస పరీక్ష జరపకుండా ముఖ్యమంత్రిని తొలగించడం అనేది రెండో వివాదాస్పదమైన అంశంగా చెప్తాం. ఇక మూడోది ఏంటంటే, రాష్ట్రపతికి గవర్నరు నివేదికలు పంపటము, రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితులపైన కానీ శాంతి భద్రతల పరిస్థితులపైన కానీ నివేదికలు పంపి రాష్ట్రంపై చర్య తీసుకోవాల్సిందిగా సూచించడం అనేది మూడో వివాదాస్పదమైన అంశంగా చెప్తాం. ఇక నాలుగోది ఏంటంటే, రాష్ట్ర అసెంబ్లీ పాస్ చేసిన బిల్లులు ఏవైతే ఉంటాయో వాటికి ఆమోదం తెలపకుండా కేంద్రానికి కొన్ని సందర్భాల్లో రిఫర్ చేయటం అనేది ఏదైతే ఉందో అది కూడా మరి ఈ 4 అంశాల్లోనూ కూడా గవర్నర్ పాత్ర చాలా వివాదాస్పదంగా ఉంది అని చెప్తాం. అయితే కొద్దిమంది రాజకీయ నాయకులు ఏమంటారంటే, అమెరికా, ఆస్ట్రేలియా లాంటి దేశాలు, మరి జర్మనీ, దక్షిణాఫ్రికా లాంటి దేశాల్లో గవర్నర్లను ప్రజలే ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు కాబట్టి ఇక్కడ దానికి సమానమైన హోదాలో ముఖ్యమంత్రిని ప్రజాప్రతినిధులు ఎన్నుకుంటున్నారు కాబట్టి గవర్నర్ యొక్క వ్యవస్థే అవసరం లేదు, గవర్నర్ వ్యవస్థను రద్దు చేయండి అని ఎన్టీ రామారావు లాంటి నాయకుడు కూడా మరి సర్కారీ కమిషన్ సూచించడం జరిగింది. అంటే గవర్నర్ యొక్క వ్యవస్థ మరి పూర్తిగా అసలు రాజ్యాంగానికి అనుకూలంగా లేదు కాబట్టి ఇంకా పూర్తిగా దాన్ని రద్దు చేయవలసిన అవసరం ఉంది అని వాళ్ళు పేర్కొన్నారు. అయితే ఇంత వివాదం జరిగినప్పటికీ కూడా కొద్దిమంది గవర్నర్లు కొంత నైతిక సమగ్రత చూపించి కేంద్ర రాష్ట్ర సంబంధాల మధ్య మరి ఘర్షణను తొలగించిన వారు కూడా లేకపోలేదు. మోహన్ లాల్ సుఖాడియా కానీ, మరి శంకర్ దయాళ్ శర్మ కానీ, పిసి అలెగ్జాండర్, సూర్జిత్ సింగ్ బర్నలా ఇట్లాంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరి కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వివాదాలను చాలా చాకచక్యంగా మంచి పరిణితితో పరిష్కరించడం కూడా జరిగింది. అందువల్లనే ఈ గవర్నర్ వ్యవస్థను పునర్వ్యవస్థీకరించాలి అని చెప్పి ఎన్నో కమిషన్లు కూడా సిఫార్సు చేశాయి. ప్రధానంగా సర్కారీ కమిషన్ ఏం చెప్పిందంటే, గవర్నర్గా నియమించవలసిన వ్యక్తి కొన్ని ప్రత్యేకమైన అర్హతలు ఉండాలి, ఆయన క్రియాశీల రాజకీయాల్లో లేకుండా మరి ఎవరైతే పరిణితి చెందిన పరిపాలనావేత్త కానీ రాజకీయవేత్త కానీ ఉంటాడో ఆయన్ని మాత్రమే నియమించాలి. రెండోది, గవర్నర్ని నియమించేటప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని తప్పనిసరిగా సంప్రదించాలి. మూడోది, ఆర్టికల్ 356ను ఉపయోగించే క్రమంలో మనకి బొమ్మాయి కేసు అని ఒకటి ఉంది, బొమ్మాయి కేసు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని చెప్పి. ఆ కేసులో సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలు ఇచ్చింది. ఆ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలి. సో దట్ అటు 356 ఆర్టికల్ వివాదాస్పదం కాదు, ఇటు గవర్నరు వివాదాస్పదం కాదు అని చెప్పి ఈ సూచనలు చేయటం జరిగింది. ఈ సూచనలు కనుక మనం తప్పనిసరిగా పాటించినప్పుడు మరి గవర్నర్ వ్యవస్థ అనేది రాజ్యాంగ నిర్మాతలు ఏ విధంగా అయితే ఆయన్ని మరి రాష్ట్రానికి అధ్యక్షునిగా మరి కేంద్రానికి ప్రతినిధిగా వాళ్ళు 2 పాత్రలు ఇచ్చి పంపించినారో అది మరి వాస్తవరూపం దాల్చే అవకాశం అనేది ఉంటుంది. అందువలన ఈ స్నేహ సంబంధాలు ఉండాలి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి అంటే గవర్నర్ వ్యవస్థలో కొన్ని సమూలమైన మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది అని కొన్ని కమిషన్లు ఏవైతే పేర్కొన్నాయో వాటిని తప్పనిసరిగా మనం అమలు చేయవలసిన అవసరం అనేది కనిపిస్తూ ఉంటుంది. ప్రొఫెసర్ రవీంద్ర శాస్త్రి గారు, భారతదేశంలో రాష్ట్రాల మనుగడ కేంద్ర ప్రభుత్వ ఆర్థిక కేటాయింపులపై ఆధారపడి ఉందనేటువంటి భావన ఉంది. అంటే రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి కన్నా కేంద్ర ప్రభుత్వం యొక్క జాబితాలను ఎక్కువ అధికారాలు కలిగి ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక సంబంధాలు లేదా రాష్ట్రానికి ఉన్న ఆర్థిక సంబంధాల్లో ఇటీవల ఎలాంటి మార్పులు వచ్చాయి? అంటే గతంలో మనం అనుకున్నట్టుగానే ఒకే పార్టీ ఉన్నప్పుడు సహకారం ఉన్న ఇప్పుడు సంఘర్షణ ఉన్నప్పటికీ కూడా ఒక సంకీర్ణ ప్రభుత్వాలు వస్తున్న నేపథ్యం లోపల ఇందులో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి? అంటే ఒకటి దీంట్లో మనం చూడాల్సింది ఏంటంటే వ్యవస్థాపరంగానే రాష్ట్రాలు బలహీనపడ్డాయి. ఎందుకంటే రాజ్యాంగపరంగానే రాష్ట్రాలను ఆధారిత రాష్ట్రాలుగా చేశాము. ఇది డిపెండెంట్ స్టేట్స్. ఇవి స్టేట్స్ ఆర్ నాట్ ఇండిపెండెంట్. ఎందుకంటే వాళ్ళకి ఆర్థిక వనరులు పైన వాళ్ళకి నియంత్రణ లేకుండా రాజ్యాంగం చేసింది. వాళ్ళ భయం ఏంటంటే ఆర్థిక స్వాతంత్రం ఇస్తే రాజకీయంగా అది వేరే పరిణామాలకు దారితీస్తుందనే భయము, అపోహలు ఉండేవి. రాజ్యాంగం నిర్మాణం చేసినప్పుడు 47 నుంచి 50 వరకు ఎప్పుడైతే నిర్మాణం చేసామో, సో హూ ఎవర్ కంట్రోల్స్ ద పర్స్ కంట్రోల్స్ ఎవ్రీథింగ్. యాక్చువల్గా పర్స్ మీద ఎవరికైతే కంట్రోల్ ఉంటుందో, ఆర్థిక నియంత్రణ ఎవరికి ఉంటుందో మిగతా అధికారాలను కూడా ఆటోమేటిక్గా కంట్రోల్ చేస్తారు. ఆర్థిక అధికారాలు ఇవ్వకుండా మీరు ఎన్ని అధికారాలు ఇచ్చినా కూడా అవి వేస్ట్ అయిపోతాయి. అది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సంతానం
ఫైనాన్స్ సంతాన కమిషన్ కమిటీ. చైర్మన్ వెనకటికి ఒకసారి అన్నాడు, ఈ ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉందంటే రాష్ట్రాలది, సో ఎప్పుడు పోయి కేంద్రం తలుపు తడుతూనే ఉంటుంది. ఇక్కడ కరువు రాని, కాటకాలు రాని, ఫ్లడ్స్ రాని, ఎర్త్క్వేక్స్ రాని, వీళ్ళు మేనేజ్ చేసుకోలేరు. కేంద్రం డబ్బులు ఇస్తేనే వీళ్ళు రిహాబిలిటేషన్ ప్రాసెస్ ఇవి చేయాల్సి వస్తుంది. అంటే అంత దీన పరిస్థితిలో ఉంది. దీనికి మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. వనరులు మరి ఎక్కడ, కేంద్రానికి వనరులు ఎక్కడివి యాక్చువల్గా? రాష్ట్రాల ధోరణి. సి వితౌట్ ది లింక్స్, ఆయన చైన్ అన్నాడు. ఎన్టీ రామారావు ఏమన్నాడంటే అప్పుడు కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఫార్మర్ టీడీపీలో ఉన్నప్పుడు, సి ఇట్ ఈస్ లైక్ ఎ చైన్, ఎవ్రీ లింక్ ఈజ్ కనెక్టెడ్ విత్ అదర్ లింక్. టు ఆల్ లింక్స్ కలిస్తేనే నీకు చైన్ అవుతుంది కదా. కేంద్రం కూడా చైన్ లాంటిదే, లింక్స్ లేకుండా ఉండదు. కాబట్టి లింకును స్ట్రాంగ్గా పెడితేనే చైన్ స్ట్రాంగ్గా ఉంటుంది. లింక్ను వీక్గా పెట్టేస్తే అది తెగిపోతుంది, విరిగిపోతుంటుంది అని చెప్పాడు. కాబట్టి ఈరోజు కూడా మనం ఆర్థికంగా ఇక్కడ రాష్ట్రాలకేమో సవాళ్ళు చాలా ఉన్నాయి. ఓకే, పారిశ్రామికీకరణ జరగాలి, డెవలప్మెంట్ జరగాలి, యూత్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ రైజింగ్, ఎంప్లాయ్మెంట్, అగ్రికల్చర్ క్రైసిస్ ఉంది, వ్యవసాయ రంగంలో అయితే విపరీతమైన క్రైసిస్ ఉంది. 75 to 80% స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఉన్నారు. వ్యవసాయము వాళ్లకు ఏమంటారు, సస్టైనబుల్ కాదు వాళ్లకు వ్యవసాయము, వాళ్ళు రుణాల్లో ఉన్నారు. ఈ సమస్యలన్నీ కూడా రాష్ట్రాలకే ఉన్నాయి ఈరోజు. వ్యవసాయం కానీ, ఇరిగేషన్ కానీ, ప్రాజెక్ట్స్ కావడము, ఇవన్నీ ఎడ్యుకేషన్తో సహా, హైయర్ ఎడ్యుకేషన్ కూడా ఈరోజు యూనివర్సిటీస్, స్కూల్స్, కాలేజెస్ ఇవంతా బర్డను స్టేట్స్ పైన ఉన్నాయి ఈరోజు. మరి వనరులేని నియంత్రణ ఏమో కేంద్రంలో ఉంది, రాష్ట్రాలకేమో ఇన్ని సవాళ్ళు ఉన్నాయి. కాబట్టి రాష్ట్రాలకు సరి అయినటువంటి న్యాయం జరగాల్సినటువంటి అవసరం ఉంది. సరే, 47 పరిస్థితులు ఈరోజు లేవు. ఈరోజు పరిస్థితులు వేరే ఉన్నాయి. గ్లోబలైజేషన్ ఉంది, గ్లోబల్ మార్కెట్ అంటున్నాము. మన పౌరులంతా వెళ్ళి గ్లోబల్ మార్కెట్లో కష్టపడాలి, పర్ఫామ్ చేయాలి అంటున్నాము. అమర్త్య సేన్ చెప్పినట్టు కేపబిలిటీస్ ఎక్కడి నుంచి వస్తాయి కేపబిలిటీస్? సో రాష్ట్ర స్థాయిలో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి రీస్ట్రక్చర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, వ్యవసాయ రంగాన్ని పునర్సమీక్షించాల్సినటువంటి అవసరం ఉంది, పారిశ్రామిక రంగాన్ని చేయాల్సినటువంటి ఉంది. కానీ ఆర్థిక వనరులు లేవు వీళ్లకు. లేనప్పుడు ఎలా చేస్తారు వాళ్ళను? రేపు ఎలక్షన్స్కి పోతే వీళ్ళు అడుగుతారు, మీరు ఇచ్చినటువంటి ప్రామిసెస్ ఏం ఫుల్ఫిల్ చేయలేదని. కాబట్టి సీరియస్గా డిబేట్ జరగాలి దానిపైన. రీస్ట్రక్చరింగ్ ది రిసోర్సెస్, ది స్టేట్ రిసోర్సెస్ సెంటర్కు ఏ విధంగా ఉండాలి, స్టేట్లో ఉండేటటువంటి రిసోర్సెస్లో వాళ్ళకు రాయల్టీస్ ఎంతవరకు ఉండాలి. అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రిసోర్స్ ఉంటుంది. ఫారెస్ట్ రిసోర్స్ రిచ్ ఉన్నటువంటి ప్రాంతం జార్ఖండ్ ఉంది ఉదాహరణకు, ఛత్తీస్గఢ్ ఉంది, జమ్మూ అండ్ కాశ్మీర్ ఉంది. సో వాళ్ళకి అక్కడ ఒరిస్సా ఉంది. వాళ్ళకు ఉండేటటువంటి రిసోర్స్ పైన వాళ్ళ కంట్రోల్ ఉండి మేజర్ పోర్షన్ ఫర్ డెవలప్మెంట్ పర్పస్కి ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. సో ఈ యూనిటేరియన్ ఫెడరలిజం ఏదైతే కేంద్రం వైపు పోయేటటువంటి ఫెడరలిజం ఏదైతే ఉందో, ఆ ఎక్స్పెరిమెంట్ 50 సంవత్సరాలు చూసాం, ఇంతవరకు చూసాము. ఎంపవరిష్మెంట్ ఆఫ్ ది స్టేట్స్ అవుతుంది కానీ ప్రాస్పరిటీ ఫర్ ది స్టేట్స్ జరగట్లేదు. కాబట్టి వై డోంట్ యూ ట్రై అదర్ ఆల్టర్నేటివ్, వేరే ప్రత్యామ్నాయాన్ని చూడాలి మనం ఈరోజు చేసేసి. ఈ కొత్త ప్రభుత్వం ఏదైతే వచ్చిందో, రాష్ట్రాల్లో వచ్చినటువంటి ప్రభుత్వాలు అన్నీ కలిసి కూర్చొని మాట్లాడాలి. మీకు డిఫెన్స్ కావాలి, ఎక్స్టర్నల్ అఫేర్స్, అటామిక్ ఎనర్జీ, ఇవన్నీ మీరు చూసుకోండి. ఇప్పుడు పవర్ సెక్టార్లో ఉంది. పవర్ సెక్టార్కు మోస్ట్ ఇంపార్టెంట్. పవర్ లేకపోతే ఇండస్ట్రియలైజేషన్ జరగదు, పవర్ లేకపోతే అగ్రికల్చర్ జరగదు, పవర్ లేకపోతే నీకు సర్వీస్ సెక్టార్ జరగదు. పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తాయి? అందరూ పెట్టుబడులు కావాలంటున్నారు. మరి ఎలక్ట్రిసిటీ లేనిది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంపార్టెంట్ కదా మనకు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావాలంటే ఎట్లా చేస్తాం మరి? కాబట్టి ఆర్థిక వనరులు రాష్ట్రాలను సాధ్యమైనంత వరకు స్వయం పోషకత్వం వచ్చేటట్టు, స్వయం సమృద్ధి జరిగేటట్టు, వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలకు కావలసినటువంటి వనరులను వాళ్ళు సమీకరించుకునేటటువంటి పరిస్థితులు రావాల్సినటువంటి అవసరం ఈరోజు ఉంది. ఎందుకంటే ఈ క్రైసిస్, ఈ సంక్షోభము ఇంకా డెవలప్ అయితే ఇంకో రూపంలో వస్తుంది. ఇది సోషల్ మూమెంట్స్ రూపంలో వస్తున్నాయి, ఇంకో ఉద్యమం వస్తుంది. నాకు న్యాయం జరగాలి అంటారు. సంఘాన్ని, సొసైటీలో ఉండే అర్బన్ రూరల్ డిస్పారిటీస్ పెరుగుతాయి. కాబట్టి వీటన్నిటికీ ఆధారం ఏంటంటే కేవలం రాజ్యాంగపరమైనటువంటి అధికారాల పాలన కాకుండా రిసోర్స్ పైన కంట్రోల్స్ ఇవ్వాలి, వాళ్లకు రిసోర్స్ మొబిలైజేషన్ ఇవ్వాలి. అట్లాగే పునర్నిర్మాణం చేయడానికే కావలసినటువంటి ఆర్థిక వనరులు కూడా వాటికి కల్పించాల్సినటువంటి అవసరం. ఎందుకంటే గ్లోబలైజేషన్ అంటున్నాము, తర్వాత ఎకనామిక్ రిఫార్మ్స్ అంటున్నాము, మార్కెట్స్ విస్తృతమైనటువంటి మార్కెట్ ఎకానమీలోకి తీసుకెళ్తున్నారు మనందరినీ. తీసుకెళ్ళినప్పుడు మరి లోకల్లో చేంజ్ చేయకుండా ఓన్లీ మార్కెట్ గురించి మాట్లాడి గ్లోబల్ ఎకానమీ గురించి మాట్లాడితే మనకు సమస్యలు పరిష్కారం కావు, సమస్యలు తీవ్ర స్థాయికి పోయే అవకాశం ఉంటుంది. వెంకటరమణ గారు, ఇప్పటివరకు సార్ చెప్పిన దానికి కొనసాగింపుగా అభివృద్ధి ప్రాజెక్టులు, స్థూల ఆర్థిక ప్రణాళికలు, వీటిని అనుమతించడంలో కేంద్రం జోక్యం, అంటే ముఖ్యంగా ప్రణాళికా సంఘం యొక్క జోక్యం ఎక్కువ అవుతుంది.
కేంద్ర ఆర్థిక సంబంధాలు ఒక ఘర్షణ వాతావరణం ఏర్పడుతుందనేటువంటి ఇది ఎంతవరకు వాస్తవం? నిజానికి కేంద్ర రాష్ట్ర సంబంధాలను ప్రభావితం చేసే రెండు సంఘాలు, ఒకటి ఫైనాన్స్ కమిషన్, రెండోది ప్లానింగ్ కమిషన్. ఈ ఫైనాన్స్ కమిషన్ అనేది భారత రాజ్యాంగంలోని 280వ నిబంధన ప్రకారం ఏర్పడింది. అయితే ప్లానింగ్ కమిషన్ అనేది కేంద్ర కేబినెట్ ఉత్తర్వుల ద్వారా ఏర్పడింది. ఇది రాజ్యాంగబద్ధమైన సంస్థ కాదు. అయితే ప్రణాళికా సంఘం యొక్క ప్రభావం అనేది కేంద్ర రాష్ట్ర సంబంధాలపైన చాలా విస్తృతంగా కనిపిస్తుంది. మొట్టమొదటిగా చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టవలసిన ఆర్థిక ప్రణాళికలు కానీ, సాంఘిక ప్రణాళికలు కానీ, నీటిపారుదల ప్రాజెక్టులు కానీ తప్పనిసరిగా ప్రణాళికా సంఘం యొక్క అనుమతి అనేది పొందాలి. ఇక్కడ ఈ పొందటంలో ప్రధానమంత్రి జోక్యం చేసుకుని ప్రధానమంత్రికి ఎవరైతే మరి ఫ్రెండ్లీగా ఉంటారో అట్లాంటి వారికి ఎక్కువ ప్రయోజనాలు రావటం అనేది కూడా జరుగుతుంది అనేది ఒక వివాదం ఉంది. నిజానికి ప్రధానమంత్రి ఎక్కడైతే కొన్ని ప్రాజెక్టుల విషయంలో మరి అన్నగారు ఫోన్ వచ్చేదండి. హలో హలో నమస్తే, చెప్పండి. చెప్పండి, మీరు ప్రశ్న అడగండి. నమస్తే నమస్తే, చెప్పండి బాబు. ఇది 370 రెడ్డి గారు హలో. జమ్మూ కాశ్మీర్ ఇప్పుడు ఈ అంశానికి సంబంధించిన ప్రశ్నలు మాత్రమే అడగాలి. ఫెడరల్ వ్యవస్థే శాస్త్రి గారు సమానం చెప్తారు. ఇది ఆర్టికల్ 370 మీద చర్చ జరుగుతుంది. కాకపోతే అది రాజ్యాంగబద్ధంగా ఆనాడు ఉండేటటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని 47లో ఉండేటటువంటి ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రత్యేకమైనటువంటి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇవ్వబడింది. అయితే వివిధ రాజకీయ పార్టీలకు వివిధ దృక్పథాలు ఉంటాయి. ఓకే, బీజేపీ ఈరోజు 370 ప్రకారం వాళ్లకు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వాలి అనేటటువంటి దాని చర్చను ప్రారంభించింది. కాకపోతే ఇతర పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉండేటటువంటి ప్రజలు ఉన్నారు, వాళ్ళ అభిప్రాయాలు ఉన్నాయి, అక్కడ ఉండేటటువంటి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. సో అంతా ఏకాభిప్రాయంతో పోవాల్సిందే కానీ ఒక పార్టీ ఏకపక్షంగా ఏ నిర్ణయం తీసుకోలేదు. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ, మీడియా ఉంది పక్కకు, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి, ఇన్స్టిట్యూషనల్ మెకానిజం ఉంది, ఆపోజిషన్ పార్టీస్ ఉన్నాయి. కాబట్టి ఒక 50-60 సంవత్సరాల నుంచి వచ్చినటువంటి ఒక వ్యవస్థను మనం ఇమ్మీడియట్గా తీసేయలేము, ఆ పరిస్థితులు ఉండవు. సో దాంట్లో బాగా తీవ్రంగా మనం ఆలోచిస్తాం, వాళ్ళతో కూడా భాగస్వామ్యం. మరొక ఫోన్ వచ్చారు సార్. హలో 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 మీ పేరు చెప్పండి. మీ ప్రశ్న అడగండి. నమస్తే, చెప్పండి. నమస్కారం. సమాధానం చెప్తారు. ఇప్పటి కొనసాగింపే. నష్టం అంటే అట్లా కాదు, చూడొద్దు దాన్ని. దానికి ఒక ప్రత్యేకమైనటువంటి హోదా ఎందుకు ఇచ్చాము 47లో మనము చెప్పండి. ఆంధ్రప్రదేశ్కి ఎందుకు ఇవ్వలేదు, తమిళనాడుకి ఎందుకు ఇవ్వలేదు, కర్ణాటక ఎందుకు ఇవ్వలేదు? అక్కడ జరిగినటువంటి రాజకీయ చరిత్ర వేరే ఉంది. అక్కడ మొత్తం ఉద్యమం జరిగింది. అప్పుడు షేక్ అబ్దుల్లా అని నాయకుడు ఉండేవాడు. అప్పుడు దాన్ని మనం ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ అది ఒక అగ్రిమెంట్ ప్రకారము, ఒక యాక్సెషన్ ప్రకారం తీసుకొని వచ్చాము. సో ఈరోజు కాశ్మీర్లో ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజలకు సంబంధం లేకుండా ఒక పార్టీ నిర్ణయం చేయడం అనేది కూడా సరైనది కాదు. అక్కడ లోకల్ ప్రజలను, కమ్యూనిటీస్ను, వాలంటరీ ఆర్గనైజేషను, స్వచ్ఛంద సంస్థలను వాళ్ళందరితోటి మనం చర్చించి ఒక ఏకాభిప్రాయానికి రావాలి. సరే, చర్చ జరిగితే జరగనియండి. దానిపైన అది ఉండడం వల్ల ఇప్పుడు ఇన్ని రోజులు ఏం నష్టం వచ్చేసింది? మనకు నష్టమైతే రాలేదు కదా. వాళ్ళకు ఒక సెన్స్ ఆఫ్ ఐడెంటిటీ ఉంది, అక్కడ మాకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది, లేకపోతే మేము ఎందుకు ఉండాలి భారతదేశంలో అనేటటువంటి పరిణామాలు కూడా వచ్చేటట్టున్నాయి. కాబట్టి మనం అంత ఎక్స్ట్రీమ్గా పోకుండా వాళ్ళను కూడా మన ఏమంటారు మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్లోకి తీసుకురావాలి, డెవలప్మెంటల్ ప్రాసెస్కి తీసుకురావాలి. తీసుకొస్తే ఇటువంటి విషయాలు ఈజీగా పరిష్కారం అవుతాయని అనుకుంటున్నాను. హలో 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 మీ పేరు చెప్పండి. చెప్పండి, మీ ప్రశ్న అడగండి.
ముఖ్యమైన రక్షణ కరెన్సీ లాంటి విషయాలు అటువంటి ఇంపార్టెంట్ విషయాలు కేంద్రం దగ్గర ఉంది, మిగతా హక్కులు స్టేట్స్ ఇవ్వబడతాయి. ఓకే. మన దగ్గర కూడా హక్కు ఇవ్వడానికి ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది ఉంది. రాబోయే రోజుల్లో కేంద్రం మన రాష్ట్రం నుండి అలాంటి ఉద్యమం వచ్చి మన దగ్గర కూడా ముఖ్యమైన విషయాలన్నీ అంటే కరెన్సీ లాంటి డిస్ట్రిక్ట్ లాంటి విషయాలు సెంట్రల్ దగ్గర ఉంచుకొని మిగతా స్టేట్స్ ఇవ్వాల్సి వస్తే పరిస్థితి ఏంటి? అలాంటి ఉద్యమాలు కూడా రాబోయే రోజుల్లో రావచ్చు. ఓకే ఓకే దానికి సమాధానం చెప్పండి రమణ గారు. అయితే మనం ఒక దేశంలో ఉంటున్నప్పుడు ఒకే విధమైన కరెన్సీ అనేది ఉండాలి, మరి ఒకే విధమైన మార్కెట్ అనేది ఉండాలి. ఒక పక్కన లిబరలైజేషన్ పేరుతో మనం క్యాపిటలిస్ట్ వ్యవస్థకు వెళ్తున్నాము. ఇట్లాంటి సందర్భంలో మనము అదే లిబరలైజేషన్కి యాంటీ థీసిస్గా మరి స్టేట్స్కి కరెన్సీ పవర్ ఇట్లాంటివి ఇవ్వటం ద్వారా మరి అది సమగ్రతకు దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది. అందువల్లనే కొన్ని ప్రధానమైన అధికారాలు ఏవైతే ఉన్నాయో అవి కేంద్ర ప్రభుత్వం వద్ద ఉంచి మరికొన్ని అధికారాలను రాష్ట్రాలకు బదలాయించాలి అనే వాదన కేవలం రాజకీయ పార్టీలే కాదు, కొన్ని రాజ్యాంగ సంఘాలు కూడా చేస్తూనే ఉన్నాయి. కొన్ని కమిషన్లు కూడా దాన్ని సలహాలు సూచనల రూపంలో ఇచ్చినాయి. అయితే ఇక్కడ ఆర్థిక విషయాలకు కనుక వస్తే సార్, ఇక్కడ ప్రధానంగా ప్లానింగ్ కమిషన్ ఏదైతే ఉందో అది మరి వివిధ రకాలైన సాంఘిక ఆర్థిక ప్రణాళికలు కానీ జాతీయ ప్రాజెక్టులకి ఆమోదం తెలపటం కానీ ఇవన్నీ కూడా చేసే క్రమంలో మరి రాష్ట్రాలకు కొన్ని సందర్భాల్లో రాజకీయ ప్రాబల్యం లేని రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది అనేది ఒక వివాదం ఉంది. ఇక రెండోది ఏంటంటే స్టేట్ ప్లాన్ అవుట్లే అనేది ఏదైతే ఉందో దాన్ని నిర్ధారించే క్రమంలో రాష్ట్రాలకు మరి విత్త లోటు, రెవెన్యూ లోటు, ప్లాన్ ఎక్స్పెండిచర్, నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ ఇట్లాంటివి చూపి రాష్ట్రాలు సమర్పించిన అవుట్లేకి భిన్నంగా మరి ప్లానింగ్ కమిషన్ మరొక అవుట్లే ఇవ్వటం కూడా జరుగుతుంది. ఇక మూడోది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో గ్రాంట్స్ నీడ్ అంటాము. దాంట్లో ఈ గాడ్గిల్ ఫార్ములా అనేది ఏదైతే ఉందో అది కూడా ఈ మధ్యకాలంలో చాలా వివాదాస్పదం అవుతుంది. ఆ గాడ్గిల్ ఫార్ములాను అనుసరించి 25% జనాభా ప్రాతిపదికన, 10% ఆ రాష్ట్రం యొక్క విస్తీర్ణం ప్రాతిపదికన, 10% తలసరి ఆదాయం ప్రాతిపదికన, అలాగే 17% మరి ఆర్థిక క్రమశిక్షణ ప్రాతిపదికన, ఈ విధంగా అనేక అంశాల రూపంలో ఇవ్వటం అనేది జరుగుతుంది. అట్లాగే ప్రజల యొక్క సాంఘిక ఆర్థిక స్థితిగతులు, పేదరికము, వాటి నిర్వచనాన్ని మరి ప్లానింగ్ కమిషన్ ఇచ్చిన నిర్వచనాన్ని వీళ్ళు యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో కూడా లేరు. రమణ గారు మరొక ఫోన్ వచ్చేది. హలో హలో, మీ పేరు చెప్పండి. చెప్పండి చెప్పండి, మీ ప్రశ్న అడగండి. చెప్పు, మీ ప్రశ్న అడగండి, సారే సమాధానం చెప్తారు. చెప్పండి చెప్పండి. అయితే కొన్ని వనరులు అనేవి ఏవైతున్నాయో ఆ సహజ వనరులు అనేవి ఆ ప్రత్యేక రాష్ట్రానికంటూ ఉండవు. వివిధ రాష్ట్రాల మధ్య అవి సాముదాయిక వనరులుగా ఉంటాయి. అట్లాంటి సందర్భంలో మరి కేంద్ర ప్రభుత్వ ఆధీనం కూడా కొంత తప్పనిసరి పరిస్థితిలో ఉంటుంది. ఉదాహరణకు నదీ జలాలు ఉన్నాయి. ఆ నదీ జలాలు అనేవి కేవలం ఒక్క రాష్ట్రంలో మాత్రం ప్రవహించవు, కొన్ని రాష్ట్రాల పరంపరగా ప్రవహిస్తూ ఉంటాయి. అట్లాంటి సందర్భంలో మరి కొంత రెగ్యులేటరీ అథారిటీ అనేది ఉంటుంది. అట్లాంటి ఖనిజ సంపద, నదీ జలాలు, అడవులు, మరి సారవంతమైన భూమి ఇట్లాంటివి ఏవైతున్నాయో వీటిపైన మరి కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధిపత్యం అనేది కూడా కొంతమేరకు అవసరమే. అయితే పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఆ వనరులను ఉంచి రాష్ట్ర ప్రభుత్వాలకు వాటి నుంచి ఎలాంటి వాటా కూడా లేకుండా చేయడం అనేది ఏదైతుందో దాన్ని కొన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. అందువల్లనే మరి ప్రాంతీయ రాజకీయ పార్టీలు కూడా మాకు స్థానిక వనరులు ఏవైతున్నాయో వాటిపైన మాకు కొంత యాజమాన్యం అనేది ఉండాలి, వాటి ద్వారా ప్రయోజనాలు అనేవి తాము కూడా పొందాలి అని చూడటం అనేది చూస్తాం. సో ఈ విధంగా మనకు కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండింటికి మధ్య మార్గంగా ఈ ఇష్యూ అనేది రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ గాడ్గిల్ ఫార్ములా అనేది ఏదైతే ఉందో అది కొన్ని రాష్ట్రాలకు యాక్సెప్టబుల్గా ఉంది, కొన్ని రాష్ట్రాలకు యాక్సెప్టబుల్గా లేదు. దాన్ని కూడా సవరించాల్సిన అవసరం ఉంది అని చెప్తాం. అట్లాగే కొన్ని రాష్ట్రాలను స్పెషల్ కేటగిరీ స్టేట్స్గా చేయటం, కొన్ని రాష్ట్రాలను మరి జనరల్ కేటగిరీ స్టేట్స్గా చేయటం, దాని స్పెషల్ కేటగిరీ స్టేట్స్కి కొన్ని పన్ను రాయితీలు కల్పించడం, ఇవి కూడా వివాదాస్పదంగా ఉన్నాయి. రవీంద్ర శాస్త్రి గారు, ప్రపంచీకరణ నేపథ్యంలో అంటే ఈ ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో
ఈ సహకార కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు ఎలా ఉండాలి? సమయం కాబోతుంది సార్. అయితే ఈరోజు మేజర్ ఛాలెంజ్ ఇదే మనకు వచ్చింది. ఏంటంటే ఒకవైపు సెంట్రలైజేషన్ వర్సెస్ డీసెంట్రలైజేషన్. ఎకనామిక్ ఇష్యూస్ వచ్చే వరకు మీకు గ్లోబలైజేషన్ వల్ల ఏమొస్తుంది, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, కార్పొరేట్ సెక్టార్స్ బాగా బలపడుతున్నాయి. అవి అన్ని రంగాల్లోకి వస్తున్నాయి, ఇంక్లూడింగ్ రిటైల్ సెక్టార్. వాల్మార్ట్ కూడా ఇప్పుడు రావడానికి ప్రయత్నం చేస్తుంది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీస్ కూడా లిబరలైజేషను, గ్లోబలైజేషన్ వరకే పోతున్నాయి. కాకపోతే లోకల్ వర్సెస్ గ్లోబల్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే వస్తుందో అది వివిధ రకాలుగా మనకు వచ్చే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు రాష్ట్రాలు ఈరోజు అధికారాలు అడుగుతున్నాయి. కార్పొరేట్ సెక్టారు ప్యారలల్ స్టేట్కు ఒక ప్రత్యామ్నాయంగా కూడా ఎమర్జ్ అవుతున్నాయి. ఈరోజు వాళ్ళకి స్వాతంత్రం, మాకు స్వాతంత్రం ఇవ్వాలి, ఇండిపెండెన్స్, ఎస్ఈజెడ్స్ ఉన్నాయి. ఉదాహరణకు వీ హవ్ సీన్ ఎస్ఈజెడ్స్ ఏమైపోయిందో. అంటే స్టేట్ ఈజ్ బికమింగ్ వీక్ విత్ ద గ్లోబలైజేషన్ ప్రాసెస్. బోత్ స్టేట్ లెవెల్లో స్టేట్ వీక్ అవుతుంది, కేంద్ర స్థాయిలో కూడా స్టేట్ వీక్ అవుతుంది. సార్ సమయం వచ్చింది సార్. ఇప్పటి వరకు భారతదేశంలో సమాఖ్య వ్యవస్థ ఇటీవల ధోరణులకు సంబంధించి కేంద్ర రాష్ట్ర మధ్య సంబంధాలు ఏ విధంగా సహకారంగా ఉన్నాయి, అదేవిధంగా ఏ ఏ అంశాలు సంఘర్షణపు వాతావరణానికి దారితీశాయి, అదేవిధంగా గవర్నర్ యొక్క పాత్ర ఏ విధంగా ఉండాలి, గతంలో ఇచ్చినటువంటి రాజమన్నార్ కమిటీ కానీ సర్కారియా కమిషన్ కానీ ఏ ఏ అంశాలు చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రపంచీకరణ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఏ విధంగా ఉండాలి, అంటే ఒక సహకార సమాఖ్యగా రూపాంతరం చెందటానికి ఒక సఫలీకృతమైనటువంటి సమాఖ్యగా ఏ విధంగా ఏర్పడాలి అనేటువంటి అంశాల మీద ఒక సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగింది. ప్రొఫెసర్ రవీంద్ర శాస్త్రి గారు, అదేవిధంగా రమణ గారు ఈ చర్చను చాలా అర్థవంతంగా చేసినందుకు, అదేవిధంగా ఈ చర్చ మా విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఈ చర్చను ఇంతటితో ముగిస్తున్నాం.